హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దొండకాయ కూర అండి. ఇది ఇలాగా మనం దొండకాయలు ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇలా 4 గీతలు కోసుకొని అందులో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అందులోనే ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక పెనంలో మూకుడులోని 1 స్పూను మినప్పప్పు వేసాను. దానికి 6 మిరపకాయలు వేసాను. నేను కొన్న అర కేజీ దొండకాయలండి. అవి 1/2 కేజీ దొండకాయలకి నేను 1 కప్పు నువ్వుపప్పు, 1 స్పూన్ మినపప్పు, 6 మిరపకాయలు వేసానండి. మీకు కారం కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, కానీ ఘాటు ఎక్కువ ఉండకూడదండి. అల్లం కారం లాగా చేసుకోవాలి. ఇది ఇలాగ ఒకసారి వేయించుకోవాలండి. వేయించుకున్న దాంట్లో చూసారా, పప్పు వేగుతుంది, నువ్వుపప్పు చిటపటలాడుతుంది కదా, అలా వేయించుకొని అల్లం ముక్కలు చిన్న ముక్క వేసుకోవాలండి. మనం అందులో తగిన ఉప్పు వేసుకొని చల్లారి పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి. మనం ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన కాయలు నీళ్లు వంపేసి మనం నీళ్లు తీసివ్వాలండి. ఉడికాక కొద్దిగా మెత్తగా, మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కొద్దిగా మెత్తగా ఉడికాక నీళ్లు వంపేసుకోవాలి. ఈ వంపేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు ఇలాగ పిసికిసుకొని వేసుకోవాలండి. అందులో 1 కప్పు వేసాను నేను, తగిన ఉప్పు వేసాను అందులోనే. అలా 2 కప్పులు నీళ్లు కూడా వేసానండి నేను. తగిన ఉప్పు, 2 కప్పులు నీళ్లు వేసి, అంటే ములగాలి, దొండకాయలు ములిగిన వరకు కొద్దిగా నీళ్ళు వేసుకోండి మీరు. అంటే పులుపు మరీ ఎక్కువ అవ్వకూడదు, పులుపు ఆ మొక్కలకి పడుతుందండి. అందుకే ముందు నీళ్ళతో ఒకసారి ఉడకనిచ్చి తర్వాత చింతపండు గుజ్జేసి మనం ఉడకబెట్టాలి. అందులోనే కొద్దిగా పసుపు అన్నీ వేసి ఉడకనివ్వండి. ఇది ఇలా ఒకసారి ఉడకాలండి. ఇది ఉడకాలి ఒకసారి. ఇప్పుడు ఈ మిక్సీలో చల్లారిపోయిన పప్పులు అయ్యి మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు ఉడకబెట్టుకున్న దాంట్లో నీళ్ళు ఉంటాయి కదండి, చింతపండు నీళ్ళు, ఆ నీళ్ళు కొద్దిగా ఇందులో మిక్సీలో వేసుకోవచ్చు. అంటే మామూలు వాటర్ వేయకుండా మీరు చింతపండు నీళ్ళు వేసుకోండి. అలాగా అంటే మనం దొండకాయ ముక్కలు ఉడకబెట్టాం కదా, అందులో నీళ్ళు ఉంటాయి కదా, పులుపు నీళ్ళు, ఆ నీళ్ళు చల్లారి పెట్టుకొని ఇందులో మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దొండకాయలు పులుపుని ఉడికిపోయి కదండి, ఈ నీళ్ళు పక్కన తీసి ముక్కలు అచ్చంగా తీసి ఈ కాయలు తీసి అందులో మనం ఇలాగా టైప్గా అందులో పెట్టుకోవాలండి. ఈ ముద్ద నువ్వుపప్పు ముద్ద అందులో పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకొని మనం పెనంలో కొద్దిగా నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. 2-3 స్పూన్లు నూనె వేసుకోండి. వేసుకుంటే ఎర్రగా వేగుతాయి. ఇలాగ అన్నీ వేసుకొని 1 నిమిషం అలా తిప్పుతూ ఉండాలండి. ఒక్కసారి ఇవన్నీ వేసుకున్నాక చూసారా, వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పితే ఇలాగ వేగాలండి. దించి ముందు మనం కొద్దిగా మునగాకు ఉంటే మన దగ్గర మునగాకైనా కరివేపాకైనా ఏదన్నా మంచిది వేసుకుంటే, మునగాకు వేసుకుంటే మంచిదని వేసాను. అలా మా చెట్టు ఆకుంటే అలాగే వేసానండి. ఎంతో టేస్ట్గా ఉందండి దొండకాయ ఫ్రై. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈ పులుపు నీళ్ళు కూడా తాలింపు పెట్టేసుకోవాలండి. పంచదార అది వేసుకుంటే తాలింపు బాగుంటుంది.